హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరూ బాగున్నారా? క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనములు. మరి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు దేవుని విషయంలో అందరూ క్షేమంగా ఉన్నారని మనసారా తలుస్తున్నాను. ఒక చిన్న పాట పాడి దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ విషయాన్ని కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకు నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండగా, నీవు నాకు తోడై ఉండగా, నీ దొడ్డ కరయు నీ దండమును నన్ను ఆదరించెను. నీవు నాకు తోడై ఉండగా, నీ దొడ్డ కరయు నీ దండమును నన్ను ఆదరించెను. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు ఈ విషయాలు మనం దేవుని తెలిసిపరుచుకుంటున్నామంటే, దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఎందుకో నన్ను ఎంతగా ప్రేమించావంటే, నిన్ను అలాగే ప్రేమించాడు, నన్ను అలాగే ప్రేమించాడు. దేవుడు అలా ప్రేమించాడు కాబట్టి మనము కొన్ని పరిస్థితుల్లో, గడాంధకార పరిస్థితులు వెళ్తున్నా, మనకు తెలియకున్న ప్రతికూల పరిస్థితులు వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు ఇరుకుల్లో వెళ్తున్నప్పుడు, కానీ డిపెండ్ ఆన్ గాడ్ అంటే దేవుని ఆనుకొని వెళ్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనల్ని దేవుడు అన్నిటి నుండి రక్షిస్తాడు. అందుకే గాఢాంధకార లోయలో నువ్వు నేను వెళ్తున్నప్పుడు మనకు తెలియదు, అది గాఢాంధకార లోయ అనేది తెలియదు, అది చీకటి అనేది తెలియదు. కొన్ని పరిస్థితుల్లో మబ్బు అనేది తెలీదు అని మనం చీకట్లో వెళ్తున్నప్పుడు, కానీ నువ్వైనా నేనైనా వెలుగు అనుకొని వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు అందుకే గాఢాంధకార లోయలో వెలిచినప్పుడు కూడా నేను భయపడను అని నువ్వు నేను ఎప్పుడు అనగలుగుతామో అంటే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి వాక్యం చదువుతున్నప్పుడు, మరి ఆయనకి లోబడి జీవిస్తున్నప్పుడు, ఆ దేవుని మాటకి ఇష్టంగా మనం బ్రతుకుతున్నప్పుడు మాత్రమే ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. భయం అనేది ఉండదు. ఎందుకంటే మనం వెళుతున్న మార్గం ఏదైనప్పటికీ నన్ను పట్టుకున్నాడు ప్రభు, నిన్ను నన్ను ఇలా అరిచేతిలో పట్టుకున్నాడు, నడిపిస్తున్నాడు, లీడ్ చేస్తున్నాడు. మనం ఎలా వెళ్తున్నామో మనకు తెలీదు, మన ప్రభు లీడ్ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు అనే ఒక్క ధైర్యము మనలో ఉంటుంది. ఎప్పుడంటే దేవుని ఆనుకొని, దేవుని పైన ఆధారపడి, మరి నా ప్రభువు ఉన్నాడని మనం ధైర్యంగా వెళుతున్నప్పుడు మాత్రమే ఆ మాట చెప్పగలను. అందుకే గాఢాంధకార లోయలో వెళుతున్నప్పుడు కానీ, సంచరిస్తున్నప్పుడు కానీ భయం ఎందుకు ఉండదంటే, ప్రభు తోడున్నాడు మనకని ఒక విషయాన్ని. అందుకే అలాంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు, అందుకే
నువ్వు తోడై ఉండాలి, నీ దుడ్డకరం నాకు అండుగా ఉండాలని అంటున్నామంటే, అలా మనం దేవుని ఎప్పుడైతే ఆనుకొని ఉంటామో అలా అన్ని పరిస్థితుల్లో కూడా నీకు నాకు దేవుడు తోడుగా ఉండగలుగుతాడు. కానీ మనం ఎలా ఉండాలి అనేది కూడా దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని మనమే నువ్వు నేను మన గురించి మనం ఆలోచించడం కానీ దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఒబే, దేవుని యందు దీనత్వం కలిగిన మనసు, ఒబే కలిగిన మనసు, తగ్గింపు మనసు, ఇవన్నీ కలిగి దేవునికి ఇష్టంగా లోబడి నువ్వు నేను జీవిస్తున్నప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు, మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు కూడా ఆయన సహాయం, ఆయన తోడు, దండ కడ్డవరవలే మనకి తోడు ఉంటుంది, నీకు నాకైనా. అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సంగమా, డియర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మనం కొన్ని పరిస్థితులు, నువ్వైనా నేనే సరే, నాకు చాలా డబ్బు ఉంది, డబ్బు బలంతో నీ బ్రతకగలను అనగలుగుతామేమో. కొన్ని పరిస్థితులు నాకు నీకు దండిగా ఆస్తి ఉంది, ఆస్తిని ఆనుకొని బ్రతుకుతాం అనుకుంటాము. నేను అందంగా ఉంటున్నాను, దాన్ని చూసి ఆశ, ఇవన్నీ కూడా నో సపోర్ట్, ఇవన్నీ కూడా మనకి కొన్ని పరిస్థితుల్లో ఆదుకోలేవు. అందుకే ఒక మాట చెప్పింది, నీతిమంతుడు విశ్వాసంగా జీవించగలుగుతా అంటే దేవుని అండుతూ మాత్రమే జీవించగలుగుతాడు. ఇవన్నీ అవసరమే కాదని నేను చెప్పట్లేదు నీకు నాకు, బట్ నీడ్. అయితే మనకి అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని రక్షించేది, కాపాడేది ఒకే ఒక మార్గం, దేవుడి కృప మనకు మెండుగా ఉన్నప్పుడు నీకు నాకు అన్ని పరిస్థితుల నుంచి మనం తప్పించుకొని వాటిని దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఇలాంటి విషయాల్లో కొన్ని పరిస్థితుల్లో మనకి ఇంకొకటి కూడా మనం గ్రహించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నువ్వు నేను నిన్ను పరీక్షించుకోవాలి. మనలో ఏదైనా ఆత్మీయమైన గర్వం ఇది కనిపించని గర్వం అంటే ఇదేనండి. ఇది ఎవరైనా కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆత్మీయమైనటువంటి గర్వం ఇది బయటికి కనిపించదండి, లోపల ఉంటుంది. ఇది వెరీ డేంజర్. బయటికి కనిపించే గర్వమైనా పర్వాలేదేమో కానీ ఆత్మీయమైనటువంటి గర్వము నిన్ను నన్ను మనిషిని ఎదగకుండా, ముందుకు వెళ్ళకుండా, మంచిగా దేవునితో అంటగట్టి వెలుగులో జీవించకుండా చేస్తుందండి. ఇది వెరీ డేంజర్. నువ్వు నేను అందుకే పరీక్షించుకోవాలని నేను ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే, ప్రతిరోజు నువ్వు నేను దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం, మనం ఎలా నడుస్తున్నాం, దేవునికి ఇష్టంగా నడుస్తున్నామా, ఆయనకు లోబడి జీవిస్తున్నామా, ఆయన మార్గాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నామా, నువ్వు నేను ఎలా జీవిస్తున్నాను పరీక్షించుకుంటున్నప్పుడు మరి ఆ విధంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే మనము స్థిరంగా ఉండగలుగుతాం. అందుకే మనలో తెలియని ఆత్మీయమైన గర్వం నీకు నాకు ఏదో ఒక విధంగా నాకు డబ్బు ఉందిలే, ఆస్తి ఉందిలే, జ్ఞానం ఉందిలే, అందం ఉందిలే, ఇవన్నీ తెలియని ఆత్మీయమైన గర్వం అది కనిపించదు నీకైనా నాకైనా. వాటిని కూడా అవాయిడ్ చేసి దేవుని యందు ఒబే కలిగి దీనత్వం కలిగి జీవిస్తున్నప్పుడు మాత్రమే ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు కూడా దేవుని అండు మెండుగా ఉంటుంది నీకు నాకు. ఈ విషయాన్ని గమనించాలి ప్రియమైన సంఘం. అందుకే ఈ పాటలు ఎంత అర్థం ఉందో, దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో ఈ విషయాన్ని గమనించాలి. అలాంటి పరిస్థితుల్లో మనం నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో అలాగా జీవిస్తున్నప్పుడు మాత్రమే స్టాండర్డ్గా నిలబడగలుగుతాం. మనం మంచిగా జీవించగలుగుతాం. మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మన ఆత్మని మనం రక్షించుకోగలిగి పరలోకం చేర్చగలుగుతాం. పరలోకం అంత చిన్న విషయం కాదు, అంత ఈజీగా మీరు చేరుకోలేరు, నువ్వైనా నేనైనా. వాటిని ఆత్మని మనల్ని మనం రక్షించుకోవడం చాలా కష్టమైంది. వాటిని అయినప్పటికీ దేవునితో అంటగట్టుకొని జీవిస్తున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులని పేరు పెట్టుకున్నంత పరలోకం రారు. ఈ లోకానుసారంగా ఇవన్నీ జీవించడం వల్ల కాదు, దేవునితో ఎలా మనం ఉంటున్నాం పరీక్షించుకుంటున్నప్పుడు మాత్రమే, ఆయన రాజ్యంలో స్థానం ఉందో లేదని మనం పరీక్షించుకుంటున్నప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతాము. నా ప్రియమైన సంగమా, ఈ లోకంలో ఇవన్నీ వ్యర్థమైనవే. 5 నిమిషాలు మనం ఆలోచిస్తే మన ఆత్మని మనము చాలా రక్షించుకోవాలి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని, క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ అందరికీ ఒకే మార్గమే హెవెన్, స్వర్గం కావాలి, పరలోకం కావాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఆలోచించి ప్రతిరోజు పరీక్షించుకొని జీవిస్తున్నప్పుడు మాత్రమే స్టాండర్డ్గా ఉండగలుగుతాము. లేకుంటే లేదు. మనలో ఉన్న ఆత్మీయ గర్వాన్ని తుంచిపడేయాలి.
చెడుని తుంచిపడేయాలి. ఇటన్ని తుంచిపడేస్తూ వచ్చినప్పుడు మాత్రమే అందుకే నీతిమంతులు స్లోగా చిగురిస్తూ స్థిరంగా నిలబడతారని వాక్యం చదివిస్తున్న ప్రియమైన సంగమా. అందుకే వాటిని తీసేసుకున్నప్పుడు మాత్రమే స్థిరంగా నిలబడగలుగుతాం, లేకుంటే లేదు. అందుకే ఈ విషయాన్ని గమనించాలని మరి మనసారా కోరుకుంటున్నాను. అందుకే ఈ పాట ఎంత బాగుంటుందండి. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయమునకు భయపడను, ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండగా, నీ తుట్టకారయు నీ దండమును నన్ను ఆదరించెను. నీవు నాకు తోడై ఉండగా, నీ తుట్టకారయు నీ దండమును నన్ను ఆదరించెను. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఫ్రెండ్స్, అందరు కూడా అలాగ మీరు నేను అలా ఉండాలని మరి మనసారా కోరుకుంటున్నా. వింటున్న మీ అందరికీ మరి కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ.